శాకంబరి జ్యోతిషాలం ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము అష్టమంలో కేతువు ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క ప్రభావం జీవితం మీద ఎలా ఉంటుంది అనే దాని మీద ఈరోజు చర్చించుకుంటున్నాం. జాతక చక్రంలో అష్టమం అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే మనం ఎలా పుట్టాం, ఎవరి దగ్గర మాటలు నేర్చుకున్నాం, విలువలు ఎవరు నేర్పిస్తున్నారు, అట్లే సంఘం నుండి మనం మన యొక్క కమ్యూనికేషను, టాలెంట్స్, స్కిల్స్ పెంచుకోవడం గాని, మన యొక్క కోరికల్ని పెంచుకోవడం గాని, మన యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం గాని, మన యొక్క దినచర్యని ఒక క్రమ పద్ధతిలో అలవాటు చేసుకోవడం గాని, అట్లే ఇతరులతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం గాని, ఇవన్నీ ఒక భాగం అయితే మన జీవితంలో అంధకారం, చీకటి, భయము, మరణము, తెలియనటువంటి బాధ, ఎప్పుడు ఏ కష్టం వస్తుందో తెలియనటువంటి ఒక ఆందోళన, ఇవన్నీ కూడా అష్టమం తెలియజేస్తాయి. అష్టమం అనేది ఒక చీకటి కోణం. ఆ చీకటిలో ఏముందో కనపడదు. వెలుతురుని వెలుతురు నుండి చూస్తే కనపడదు. కానీ చీకట్లోకి వెళితే కనిపిస్తుంది. కాబట్టి ఎంత దూరమైనా చీకటే ఉండొచ్చు. కంటికి చీకటే ఉండొచ్చు. మీరు చూడండి రోడ్‌లో నడిచేటువంటి వాళ్ళకి కొంత స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. ఆ లైట్స్‌లో ప్రయాణం చేస్తుంటారు. తర్వాత చీకటొచ్చేస్తుంది. ఊరు దాటితే చీకటొచ్చేస్తుంది. అయినా కూడా చీకటిలోనే ప్రయాణం చేస్తుంటారు. అప్పట్లో ఇప్పట్లంటే వెహికల్స్ ఉన్నాయి, ఆటోలున్నాయి, వెళ్ళిపోతున్నాం. కానీ 20 కిలోమీటర్లైనా, 30 కిలోమీటర్లైనా అప్పుడు నడిచేటువంటి వాళ్ళే. ఆ చీకటిలోనే ఎంత దూరమైనా ప్రయాణం చేసేస్తారు. అంటే చీకట్లో కనిపిస్తుంది. సో, అదే విధంగా నువ్వు చీకట్లో ప్రయాణం చేస్తే నీకు కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఇది క్షుద్ర శాస్త్రం. అది అందరికి తెలీదు. దాని గురించి తెలుసుకోవచ్చు నువ్వు. ఇందులో ప్రయాణం చేస్తే ఏం జరుగుతుందని. ఇది భౌతిక, ప్రాపంచిక విషయాలకు ఇది చాలా దూరమైనటువంటిది. కాబట్టి అక్కడ వెలుతురుంటే ఇక్కడ చీకటుంటుంది. ఈ చీకట్లో ప్రయాణం చేయాలి. మంత్రశాస్త్రం. ఇదేమి అందరికి కనిపించేటువంటిది, తెలిసేటువంటిది కాదు. ఇక్కడ నీకు నువ్వు నేర్చుకోవాలి అనేటువంటి తపన ఇక్కడ. మనకు తెలియనటువంటి మాటలని మన తల్లిగారు మనకు నేర్పించారు. అమ్మ, నాన్న, అవ్వ, తాత అని. మరి స్కూలుకి పంపించారు. అంటే ఎవరో ఒకరు నెట్టివేయబడ్డారు ఇక్కడ. పేరెంట్స్ నిన్ను పంపిస్తున్నారు. స్కూలుకి వెళ్ళాలా, నువ్వు నేర్చుకోవాలా, నిలిచిపోతే కుదరదు. యాబ్సెంట్ అవ్వడానికి లేదు అని. మరి అట్లే పంచమంలో నీ యొక్క జ్ఞానాన్ని పెంచుకున్నావు. కానీ ఇక్కడ ఎవరు నీకు ఇది నేర్చుకో అనేసి ఎవరు చెప్పరు ఇక్కడ. నీకు నువ్వు రియలైజ్ అవ్వడమే. అంటే ఒక మార్పు. అష్టం అనేది ఏంటంటే ఒక మార్పు. ఆ మార్పు నీలో రావడమే. కాబట్టి అస్ట్రాలజీ నేర్చుకుంటున్నా, అకల్ట్ సైన్స్ సంబంధించినటువంటి ఏ విషయాలు నువ్వు నేర్చుకుంటుంటావంటే అది నీ స్వతహాగా నీలో వచ్చినటువంటి మార్పే కారణం. మనం కాలపురుష చక్రం నుంచి తీసుకుంటే వృశ్చిక రాశి అనేది అష్టమం అవుతుంది. అది చీకటి రాశి అవుతుంది. అష్టమం అనేది ఇతరుల యొక్క సొమ్ముతో జల్సాలు చేయడం. అది కూడా అష్టమమే. అష్టమం తెలియజేస్తుంది. ఒక భయాన్ని సృష్టిస్తుందక్కడ. ఏదైనా సడెన్‌గా వస్తుంది. గెయిన్స్ గాని, లాస్ కూడా సడెన్‌గానే వస్తుంది. నీకు చెప్పి రాదు. సడెన్‌గా వస్తాయి లాస్ కూడా. ఇతరుల యొక్క సొమ్ముందక్కడ. భార్యాభర్తల మధ్య అనుబంధం ఉంది. భార్యాభర్తల ఆర్థిక పరిస్థితి ఉంది అక్కడ. అత్తగారింటి యొక్క స్తోమత ఉంది. నీ యొక్క సెక్సువల్ డిజైర్ ఉంది.
సో, అందులో హ్యాపీగా ఉంటావా లేదా అనేది కూడా అష్టమాన్ని చూడాల్సి ఉంటుంది. ఈ అడ్డంకులున్నాయి, ఆటంకాలున్నాయి. మరి దీని గురించి తెలుసుకోవాలి గదా! ఒక్కొక్కరు సహనం లేనటువంటి వాళ్ళు చాలా మందుండారు. ఇప్పుడు ఆన్‌లైన్ జ్యోతిష్యం చెప్తే వాళ్ళు నిమిషాలకి ఇంత అనేసి పే చేస్తారనమాట. ఒక 3 మినిట్సో, 5 మినిట్స్‌కే వాళ్ళకి ఆన్సర్ వచ్చేయాల. అంత ఫాస్ట్ అనమాట. అంటే సహనం ఉండదు. 5 నిమిషాలు అయిపోతోంది. మళ్ళా లేట్ అవుతోంది. తొందరగా జెప్పాలా. వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం వెంటనే వచ్చేయాలి. ఆ సహనం లేకపోవడం. ఇవన్నీ ఈ ఆటంకాలుగా మారుతాయి. నీకు ఏమేమైతే నువ్వు సరిగ్గా నేర్చుకోలేదో లగ్నం నుంచి సప్తమం వరకు ఏదైతే నువ్వు సక్రమంగా నేర్చుకోలేదో దాని మీద నీకు ఇక్కడ అడ్డంకులు సృష్టించబడతాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య సమస్యలొచ్చిందంటే ఏం జేస్తారంటే, మీ అమ్మ, నాన్న ఇట్టే పెంచినారు నిన్నంటారు. అంటే భార్య అయినా, భర్త అయినా మొదట జెప్పే మాటేందంటే, మీ అమ్మ, నాన్న అంటే వాళ్ళని తిడతారు మొదట. అంటే మనం విలువలు నేర్చుకోనుండాలి. మనకు విలువలు ఉండాలా? మనల్ని ప్రశ్నిస్తున్నారంటే, ఏలెత్తి చూపుతున్నారంటే కోపాన్నో, వాటిని గాదు చూపిచ్చడం. సహనంతో ఉండి ఆ సమస్యని పరిష్కరించుకోవాలి. మరి చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు లేరా మనుషులకి? ఉన్నారు గదా! మరి ఎదుటి వాళ్ళది తప్పులుండొచ్చు. కానీ నీకు సహనం ఉంటే వాళ్ళే మారిపోతారు. అదే మార్పు ఇక్కడ. మార్పు. మారడం అనేది జరుగుతుంది. కాబట్టి నీలో సహనం ఉండాలా? నీలో విలువలుండాలా? అంటే ద్వితీయంలో కుటుంబం, వాక్కు, విలువలు అన్నాం. సాంప్రదాయాలు. కుటుంబంలో నేర్చుకునేటువంటి సాంప్రదాయాలిక్కడ. అక్కడ ఆ విలువలు లేకపోతే ఇక్కడ అష్టమంలో వచ్చి ఇబ్బందులు పడాల్సిందొస్తుంది. ఎవరితో ఇబ్బందులు? స్పౌస్‌తో ఇబ్బందులు. ఇంకా నువ్వు చేసేటువంటి ఉద్యోగంలో కొలీగ్స్‌తో ఇబ్బందులు. ఉన్నతాధికారులతో ఇబ్బందులు. ఇవుంటాయి. కాబట్టి అష్టమంలో నీకొచ్చేటువంటి ఈ అడ్డంకుల్ని, ఆటంకాల్ని తొలగించుకోవాలంటే ఒకే ఒక మార్గం అది జ్ఞానం. లేదా సహనం. ఈ 2 ఉంటే నీకు ఆటోమేటిక్‌గా నీ యొక్క సమస్యల్ని, అడ్డంకుల్ని అధిగమించవచ్చు. నీకు ఏ సమస్య వస్తుందో ముందే తెలిస్తే, ఏ ఆటంకాలు రాబోతుందో, ఏ అడ్డంకులు రాబోతుందో ముందుగా తెలిస్తే భయపడాల్సిన అవసరం లేదు కదా! ఎప్పుడైతే భయం ఉండదో అప్పుడు జ్ఞానం అనేది వికసిస్తుంది. కాబట్టి వచ్చే సమస్యకి పరిష్కారాన్ని ఎతుక్కుంటాం. అంతేగాని సమస్యొచ్చేసిందని భయపడదు. సమస్యలు రావాలి కదా! జీవితంలో సమస్యలనేది రాకపోతే, నువ్వు ఎదుర్కోకపోతే నీకు ఎటువంటి జ్ఞానం వస్తుంది? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేనటువంటి ఒక డిపెండెంట్ పర్సన్‌గా మారిపోతావు. అంటే ఇండిపెండెంట్‌గా బ్రతకాలి అంటే అష్టము నీకు బలంగా ఉండాలి. లేకుంటే డిపెండెంట్‌గా మారుతావు. అడ్డంకుల్ని వాటిని ఎదిరించేటువంటి ధైర్యం, సత్తా నీలో ఉండాలి. అటువంటి అష్టమం ఇది. అష్టమంలో కేతువు మరి. మరి కేతువు అంటేనే మనకు తెలుసు ఏదో వైరాగ్యం, విరక్తి, విడాకులు, విడిపోవడము వీటికి సంబంధించింది కేతువు. మరి కేతువు అక్కడున్నప్పుడు కేతువు ఏం చేస్తాడంటే నెట్టివేయబడతాడు. స్థానికుడిని తోసివేయబడతాడు. మరి నీలో విలువలు గాని ఉంటే, ద్వితీయంలో నువ్వు గాని విలువలు నేర్చుకోనుంటే, ఈరోజు ఇక్కడ భయపడాల్సిన పని లేదు. నువ్వు నెట్టివేసినా బయట వచ్చే సామర్థ్యం నీలో ఉంటుంది. చూడండి. అంటే ఇక్కడ స్వర్బానుడు గురూజీ చెప్పినట్టు స్వర్బానుడు అనేటువంటి ఒక రాక్షసుడు తాగినటువంటి అమృతం ద్వారా అమరత్వాన్ని పొందారు ఇద్దరు. రాహువు, కేతువు. రాహువు తల అయితే మొండెమొచ్చి కేతువయ్యాడు. మరి మహావిష్ణువు మరలా వీళ్ళకి ఆ పాము తల పాముని
పాము యొక్క తలని కేతువుకు పెట్టడము, ఆ మిగిలిన మొండాన్ని రాహువుకు పెట్టడం జరిగింది. అందువల్ల రాహుకేతువులను మనం పూజిస్తున్నాం. వాళ్ళు గ్రహాలుగా మారారు. చూడండి, చాలా తెలివైనటువంటి వాడు స్వర్బానుడు. ఇప్పుడు ఇద్దరైనారు. ఎంతోమంది రాక్షసులున్నారు. ఎంతోమంది అక్కడ అక్షరసాగర మదనంలో ఎంతో కష్టపడ్డారు. కష్టపడ్డారంటే అసలు దేవతల కన్నా ఎక్కువ కష్టపడింది వీళ్ళే. మరి అక్కడ ప్రశ్నించొచ్చు కదా! మాకెందుకు ఇకూడదు, మేము కష్టపడ్డాం అనేసి. మరి అలా చేయలేదు వాళ్ళు. ప్రశ్నించలా. న్యాయం కోసం పోరాడలా. ధర్మం కోసం పోరాడలా. కానీ మోసగించడానికి ప్రయత్నం చేశాడు స్వర్బానుడు. అమృతాన్ని తీసుకునేదానికి. సో, అలానే ఉంటుంది ఇక్కడ కేతువు ఉన్నప్పుడు వాళ్ళు మోసపోతారు. భర్త ద్వారా గాని, భార్య ద్వారా గాని, లేదా పార్ట్నర్ ద్వారా గాని, భాగస్వామి ద్వారా గాని మోసపోవడం, ద్రోహము, భయము ఇలాంటివి, ద్రోహ చింతన అనేది కనిపిస్తుంది ఇక్కడ. అందువల్ల ఇతరుల డబ్బుంది ఇక్కడ. లైఫ్ ఇన్సూరెన్స్ కట్టించుకుంటావు. ఆ డబ్బు ఎత్తుకుపోయి ఆఫీసులో కట్టవు. నువ్వు తినేస్తావు. జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల డబ్బులు తీసుకున్నావు కాబట్టి ఆఫీసులో చేర్చాలా, ఆ రిసిప్ట్ ఎత్తుకుపోయి వాళ్ళకి ఎత్తుకుపోయి ఇవ్వాలి. కాబట్టి ఈ బిల్ మేనేజ్‌మెంట్ విషయంలో తప్పులు జరిగేటువంటి అవకాశాలుంటాయి. ఈ చీటీలు వేసేటువంటి వాళ్ళు ఎగరగొట్టేస్తుంటారు. ఇది పబ్లిక్ మనీ. అక్కడ పాపగ్రహాలుంటాయి అష్టమం. కాబట్టి అటువంటి వాళ్ళు చీటీలు వేయకూడదు. వేస్తే ఇట్లాంటి ఆలోచనలొస్తాయి. ఈ కేతువు అంటే వ్యసనాల్ని కూడా కల్పిస్తాడు. సో, అక్కడ సానుకూలంగా ఉన్నాడా, ప్రతికూలంగా ఉన్నాడా అనేది చూడాలి. పీడిత కేతువు అయితే నిన్ను పీడించేటువంటి అవకాశాలుంటాయి. సానుకూల కేతువు అయితే నువ్వు చాలా అభివృద్ధి అవుతావు. ఎందుకంటే కేతు అనేటువంటిది అగ్నితత్వం కలిగినటువంటి ఒక గ్రహం. కాబట్టి నీలో మంటని రేకెత్తిస్తుంది. నువ్వు పరిగెత్తి నువ్వు పనులు చేయగలుగుతావు. ఆ పనుల ద్వారా నువ్వు సంపాదించి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకునేటువంటి అవకాశం కూడా కేతువు వల్ల మీకు లభిస్తుంది. మరి ప్రతికూలంగా ఉన్నప్పుడు వ్యసనాల్లోకి నెట్టివేయబడతావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పొగ తాగడం, మద్యం సేవించడం, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, ఇవన్నీ కూడా పీడిత కేతువు ఇచ్చేటువంటివి. కాబట్టి అష్టమంలో కేతువు నీలో ఆటంకాల్ని, అడ్డంకాల్ని, నీలో తృప్తి లేనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతుంది. అదే విధంగానే వ్యాధులను కూడా ఇస్తుంది అష్టమంలో కేతువు. ఎందుకంటే 6th హౌసు శత్రు రోగ రుణాల్ని సృష్టిస్తే అది ఎంత మటుకు నీ జీవితంలో ప్రేరేపించబడుతుంది, నీ జీవితంలో ఏ విధంగా అది అడ్డంకులుగా మారుతుందో అది చూసేది మనం అష్టమంలో చూస్తాం. కాబట్టి నీకు వ్యాధి అక్కడ ప్రారంభమైంది, ఇక్కడ కనిపిస్తుంది ఏం వ్యాధి అనేది. కాబట్టి అది క్యాన్సర్‌ని కల్పించొచ్చు. నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటిది ఉండొచ్చు. గ్యాస్ట్రిక్ ట్రబుల్, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి ఇష్యూస్ రిలేటెడ్ ఉండొచ్చు. నిద్ర లేనితనం, రాత్రిలో నిద్ర పట్టకపోవడం. ఇటువంటి సమస్యలతో జ్వరము, ముఖ్యంగా కేతువు అగ్నితత్వం కాబట్టి జ్వరాలతో బాధపడడం, వైద్యం తీసుకుంటూ ఉండడం, ఆయుర్వేదిక్‌ని తెలియజేస్తుంది కేతువు. విషపూరితమైనటువంటి కేతువు అంటే ఇక్కడ నువ్వు ఏ విధంగా చనిపోతావు, ఏ విధంగా మరణిస్తావు అనేది చూసేది కూడా మనం అష్టమమని చూస్తాం. కాబట్టి అష్టమంలో కేతువు ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏ ఏ ఎప్పుడైనా సరే విషంతో మరణిస్తాడు అని. అంటే విషం అంటే పాము, జంతువులు కాటు ద్వారా మరణించవచ్చు. లేదా అతని ఆహారంలో విషం కలిసి ఉండొచ్చు. దాని ద్వారా చనిపోవచ్చు. సో, కల్తీ ఆహారం ద్వారా చనిపోవచ్చు. కల్తీ కూల్ డ్రింక్స్ ద్వారా చనిపోవచ్చు. కల్తీ సారా ద్వారా చనిపోవచ్చు. కాబట్టి నువ్వు తీసుకునేటువంటి ఆహారం శుభ్రంగా ఉందా లేదో చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా నీదే. ఆ బాధ్యత కూడా నీదే. రెస్టారెంట్‌లో తినేటువంటి వాళ్ళు, డాబాల్లో తినేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా కేతు అష్టమంలో ఉన్నటువంటి వాళ్ళు పాటించాలి దీన్ని. ఇలాంటి చాలా ప్రమాదాలకి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా సడెన్‌గా వస్తుంది వీళ్ళకి.
వ్యాధులైనా, మరణమైనా. అందువల్ల అధికారిగా ఉంటే వీళ్ళకి అధికారం కోల్పోవచ్చు. లంచాలు తీసుకునేటువంటి వాళ్ళు అధికారాన్ని కోల్పోతారు. కాబట్టి దానికి అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఉన్నత పదవులను అలంకరించలేరు. ప్రమోషన్స్ అవన్నీ పోతాయి. అష్టమంలో కేతువు ఉంటే. అంటే నీ యొక్క విలువల్ని పెంచుకోవాలి. ద్వితీయాన్ని పెంచుకుంటే అష్టమంలో అడ్డంకుల్ని అడ్డంకులు తగ్గిపోతాయని దీనర్థం. లంచం తీసుకుంటున్నావు, సీసీ కెమెరాల్లో పట్టుబడతావు. ఉన్న పదవి పోతది. ప్రమోషన్ బదులు డిమోషన్ రావచ్చు. ఇలాంటి సమస్యలు ఎందుకంటే అతని విలువలు లేదు కాబట్టి. అదే విలువలుంటే అతను నిక్కచ్చిగా, నిర్భయంగా ఉండగలుగుతాడు. నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. అంటే అష్టమంలో కేతువు నిన్ను బలవంతం చేస్తుంది. నిన్ను ప్రేరేపిస్తుంది జాగ్రత్త. ఎందుకంటే ఇది అగ్నితత్వ గ్రహం కాబట్టి నిన్ను ప్రేరేపిస్తుంది. తోసివేయబడుతుంది. చెడు చాలా ఫాస్ట్‌గా నీ దగ్గరకొస్తుంది. చెడు సావాసం కలిగినటువంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. అజ్ఞానం అనేటువంటి పొరలు కప్పబడతాయి. కాబట్టి జ్ఞానం అనేటువంటి పొరను మీరు తీసుకురావాలా. అంటే గురువుని, బుధుడిని, శుక్రుడిని మీరు యాక్టివేట్ చేసుకోగలిగితేనే మీకు అష్టమంలో ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. అందుకే అకల్ట్ సైన్స్ ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు. నాకొస్తుందా, నీకొస్తుందా అనేది కాదు. ఎవరైనా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అష్టమం అనేది ఉంది గదా! చాలామంది అడుగుతారు నాకు జాతకం వస్తుందని. జాతకం ఎందుకు రాదు? అందరికి వస్తుంది. అష్టమాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే దీర్ఘకాలంగా నువ్వు కృషి చేయాలంతే. ఎవరికైనా వస్తుంది. మళ్ళా దాని ద్వారా డబ్బొస్తుందా లేదా అనేది అది క్వెషన్ అది. అంతేగాని ప్రతి ఒక్కరికి అష్టమాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా కేతువు యాక్సిడెంట్స్‌కి గూడా కారకుడు. యాక్సిడెంట్స్‌ని గూడా సడెన్‌గా ఇచ్చేటువంటి ప్రమాదాలివి. అగ్ని ప్రమాదాలు గాని, ఇటువంటి సడెన్‌గా జరుగుతాయి ఇవన్నీ. సో, సిగరెట్ తాగుతా ఉంటావు. ఆ సిగరెట్ నువ్వు అనాలోచితంగా అంటే నీలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహలు, విచారం ద్వారా నువ్వు బండి నడపడం గాని. ఎందుకు యాక్సిడెంట్స్ జరుగుతాయంటే వీళ్ళు ఏదో ఆలోచిస్తారు. వీళ్ళు అందరూ ఒక రకంగా ఉంటే వీళ్ళు డిఫరెంట్‌గా కనిపిస్తూ ఉంటారు. 10 మంది నవ్వుతుంటారు. కానీ ఇతను మాత్రం ఏదో నిస్సహాయంగా కూర్చొని ఆలోచిస్తా ఉంటాడు. మనం అంటాం ఏరా అటా ఉండమంటారు. అంటే అబ్సెంట్ అయిపోతుంది మైండ్. ఇక్కడ ఉండదు. అందరూ ఏం చేస్తున్నారో మనం ఏం చేస్తున్నామో తెలీదు. అందువల్ల వీళ్ళు వాహనాలు నడిపినప్పుడు, ఆ వాహనాల మీద వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఆలోచనలు సాగుతూ ఉంటాయి వీళ్ళకి. అది అనవసరమైనటువంటిది. అదేం అవసరమేం కాదు. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. డ్రైవింగ్ కన్నా మించిందేం కాదు. కానీ అబ్సెంట్ అవుతుంది మైండ్ అనేది. అందువలన ఏది సడెన్‌గా వచ్చింది ఎదురుగా అనేది తెలియకుండా వాళ్ళు యాక్సిడెంట్‌కి గురవుతూ ఉంటారు. కాబట్టి అగ్ని ప్రమాదాలు గూడా వీళ్ళకి దగ్గరలో వీళ్ళ చుట్టుపక్కల ఏదైనా ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశాలుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో, గ్యాస్ ఉన్న చోట గాని సడెన్‌గా పేలుతుంది. అటువంటి ప్రమాదాలు జరగకుండా గూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సార్.